రైట్ టు ఏపీ రాజమండ్రిలోని దివాన్ చెరువు దగ్గర ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఓ గేదె అడ్డు రావడంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టాయి 2 టూరిస్టు బస్సులు. ఘటనలో 26 మంది విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా డిండి మోడల్ స్కూల్ కాలేజీకి చెందిన 9, 10వ తరగతి 9, 10వ తరగతి స్టూడెంట్స్ అలాగే ఇంటర్ విద్యార్థులు 3 రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లారు. 2 బస్సుల్లో అరకు, పాడేరు ప్రాంతాల్లో పర్యటించి తిరుగు ప్రయాణంలో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని వస్తున్నారు. రాజమండ్రి వైపు వస్తుండగా దివాన్ చెరువు దగ్గర ఓ గేదె అడ్డు రావడంతో ముందు వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న విద్యార్థినుల టూరిస్టు బస్సులు 2, మరో ట్రావెల్ బస్సు ఢీకొన్నాయి. 2 బస్సుల్లో మొత్తం 109 మంది విద్యార్థులు, టీచర్లు ఉన్నారు. ప్రమాదం నుంచి విద్యార్థులంతా సురక్షితంగా బయటపడగా కొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఘటన తర్వాత తెల్లవారుజామున నల్గొండ రిటర్న్ అయ్యారు స్టూడెంట్స్. రైట్, ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శేఖర్, యాక్సిడెంట్ ఎలా జరిగింది? స్టూడెంట్స్ సేఫ్ గానే ఉన్నారా? గుడ్ మార్నింగ్ చంద్రిక. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వద్ద దివాస్ చెరువు వద్ద నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గుండ్లపల్లి మోడల్ స్కూల్ కు సంబంధించిన విద్యార్థులు అక్కడ టూరిస్ట్ ప్లేస్ అక్కడ ఉండడంతో అక్కడికి వెళ్లారు. 90 మంది విద్యార్థులు, 10 మంది స్కూల్ స్టాఫ్ విహారయాత్రకు వెళ్లారు. వీళ్ళు నిన్న రాత్రి అన్నవరంలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం జరుగుతుండగా రాజమండ్రి దివాస్ చెరువు వద్ద గేదె అడ్డు వచ్చింది. దాంతో ఒక బస్సు వెనకాల ఇంకో బస్సు యాక్సిడెంట్ కావడంతో వెనకాల వచ్చే 2 బస్సులు ఒకసారిగా ముందు ఉన్న బస్సుని తాకడంతో 26 మంది విద్యార్థులకు, 3 టీచర్లకు స్వల్ప గాయాలైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అదేవిధంగా మిగతా సిబ్బంది మొత్తం కూడా లోకల్ గా రాజమండ్రిలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారు, చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్వల్ప గాయాలతోటి బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళంతా కొంత రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ రోజు తెల్లవారుజామున మార్నింగ్ అటు రాజమండ్రి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్, నల్గొండకి వాళ్ళంతా కూడా బయలుదేరుతున్నారు. మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించి దేవరకొండ మండలం గుండ్లపల్లి మోడల్ స్కూల్ సంబంధించిన విద్యార్థులుగా ఇప్పటి వరకు కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కావచ్చు, ఈ ఘటనపై ఆరా తీశారు. అక్కడ ఉన్న విద్యార్థులకు సంబంధించి కావచ్చు, స్టాఫ్ తో కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. ప్రమాదానికి సంబంధించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎలాంటి అంటే స్వల్ప గాయాలతోటి బయటపడ్డారన్న విషయం తెలుసుకుని మళ్ళీ రిటర్న్ అవుతున్నారు అని కూడా విషయం చెప్పారు. దాంతో ఇటు ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు అంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉన్నది. చంద్రిక. రైట్ శేఖర్.